హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నువ్వు ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఆమెను కలవలేవు. నువ్వు ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఆమెను కలవలేవు. వాళ్ళు గుడికి వచ్చేంత వరకు నువ్వు నాకు చెప్పలేవు. వాళ్ళు గుడికి వచ్చేంత వరకు నువ్వు నాకు చెప్పలేవు. అతడు నీతో మాట్లాడేంత వరకు అదేంటో నాకు తెలియజేయలేవు. అతడు నీతో మాట్లాడేంత వరకు అదేమిటో నాకు తెలియజేయలేవు. ఇలాంటి వాక్యాలు మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం తెలుగులో, అవునా? మరి ఇలాంటి వాక్యాలు మలయాళంలో మాట్లాడాలంటే ఎట్లా? అలా మాట్లాడాలంటే ప్రతి పదాన్ని కూడా మలయాళంలో ఎట్లా ఉపయోగిస్తున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం మలయాళంలో ఇలాంటి వాక్యాలు ఎన్నో మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక కామన్ పాయింట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించారా? వెరీ గుడ్. ఏంటిది? వెళ్ళేంత వరకు, వచ్చేంత వరకు, మాట్లాడేంత వరకు. ఇలా అంతవరకు 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 అనేది అనే పదం మనకు కామన్గా కనిపిస్తూ ఉంది, అవునా? ఇప్పుడు ఈ పదాన్ని మలయాళంలో ఎట్లా పలుకుతున్నారు, అలానే ఆ పదాన్ని వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటే ఇలాంటి వాక్యాలు ఎన్నో మాట్లాడవచ్చు. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. అంతవరకు. అంతవరకు అంటే మలయాళంలో ఉన్నత్తువరే, 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 ఉన్నత్తువరే. ఇక్కడ ఊ అనేది వెర్బ్లో కలిసిపోతుందండి. అంటే ఊ అనేది శబ్దంగా మారుతుంది. గమనించండి, ఓకేనా? చూడండి, తెలుగు మలయాళం చూడండి. నువ్వు వచ్చేంత వరకు, నువ్వు మాట్లాడేంత వరకు, నువ్వు నేర్చుకునేంత వరకు, నువ్వు పాడేంత వరకు, నువ్వు వ్రాసేంత వరకు. ఇక్కడ మీరు గమనిస్తే నువ్వు అనేది ఏంటండి? సబ్జెక్ట్. అంటే నువ్వు, నేను, అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు, ఇవన్నీ కూడా మీరు ఇంతకు ముందు నేర్చుకున్న పదాలే. ఈ వీడియోలో క్రొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. అలానే రావడం, మాట్లాడటం, నేర్చుకోవడం, పాడడం, రాయడం, ఇవన్నీ ఏంటి? క్రియలు. వీటిని కూడా మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన పనే లేదు. ఇకపోతే ఈ వీడియోలో ఏం నేర్చుకోవాలండి? అంతవరకు అనేది పదాన్ని మీరు అంతకుముందు నేర్చుకోలేదు. ఇప్పుడు ఆ పదాన్ని ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అంతవరకు అంటే మలయాళంలో ఏమని చెప్పాను? ఉన్నత్తువరే, ఉన్నత్తువరే. ఓకే, చూడండి ఇక్కడ. నువ్వు వచ్చేంత వరకు మలయాళంలో నీ వరుణ తువరే, నీ వరుణ తువరే. నువ్వు అంటే మలయాళంలో నీ, నీ. రావడాన్ని చూడండి, వరుణ తువరే అన్నాను ఇక్కడ. ఈ వరుణ, రున్న, రున్న అనే దానిలో ఊ అనేది శబ్దంగా మారిపోయింది. గమనించారా? అంటే ఏం లేదండి, చూడండి. ఇప్పుడు వచ్చేంత వరకు అనే తెలుగు పదం తీసుకోండి. వచ్చే అంతవరకులో ఆ అనేది ఎలా అయితే తెలుగులో వెర్బ్లో కలిసిపోయి శబ్దంగా మారిందో, ఉన్నత్తువరే అనే పదంలో ఊ కూడా వెర్బ్కి కలిసిపోయి శబ్దంగా మారుతుంది, అంతే.
మనం ప్రాక్టీస్ ద్వారా బాగా మనకి అలవాటు అవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే, నువ్వు వచ్చేంత వరకు అంటే మలయాళంలో నీ వరుణ్ణు తువరే, నీ వరుణ తువరే. నువ్వు మాట్లాడేంత వరకు, నువ్వు అంటే మలయాళంలో నీ, మాట్లాడేంత వరకు అంటే మలయాళంలో సంసారికున్న తువరే, సంసారికున్న తువరే. నువ్వు నేర్చుకునేంత వరకు, నువ్వు అంటే మలయాళంలో నీ, నేర్చుకునేంత వరకు అంటే పటిక్కున్న తువరే, పటిక్కున్న తువరే. నువ్వు పాడేంత వరకు, నువ్వు అంటే మలయాళంలో నీ, నీ, పాడేంత వరకు అంటే మలయాళంలో పాడున్న తువరే, పాడున్న తువరే. నువ్వు వ్రాసేంత వరకు, మలయాళంలో నువ్వు అంటే నీ, నీ, వ్రాసేంత వరకు అంటే మలయాళంలో ఎలుతున్న తువరే, ఎలుతున్న తువరే. ఇప్పుడు ఈ తెలుగులో సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో కొన్ని పదాలు కలుపుదాం, యాడ్ చేద్దాం, అంటే కొంచెం పెంచుదాం. అప్పుడు ఎట్లా చెప్పాలి అంటే మీకు ఒక అవగాహన కోసం. ఓకేనా, చూద్దాం రండి. అంతవరకు అంటే ఏం చెప్పాను, మలయాళంలో ఉన్నత్తువరే, ఉన్నత్తువరే. తెలుగు మలయాళం. చూడండి ఇక్కడ, నువ్వు వ్రాసేంత వరకు, నువ్వు తినేంత వరకు, నువ్వు పాడేంత వరకు. ఇది మీరు చెప్పగలరు, అవునా? ఇప్పుడు మనం ఏం చేసాం, సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో కొన్ని పదాలు ఇచ్చాను. చూడండి, నువ్వు లెటర్ వ్రాసేంత వరకు. ఇప్పుడు ఇదే వీటిని మలయాళంలో ఎట్లా చెప్తానో చూడండి. మలయాళంలో నీ లెటర్ ఎలుకున్న తువరే, ఎలుకున్న తువరే. అదేంటి లెటర్ను మలయాళంలో కూడా లెటరే అంటున్నారు? చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడైనా ఒకేలాగా ఉపయోగిస్తాం కదా, కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ఓకేనా, నువ్వు లెటర్ వ్రాసేంత వరకు అంటే మలయాళంలో నీ లెటర్ ఎలుకున్న తువరే. నువ్వు యాపిల్ తినేంత వరకు, మలయాళంలో నీ యాపిల్ కలికున్న తువరే, కలికున్న తువరే. నువ్వు పాట పాడేంత వరకు, మలయాళంలో నీ పాటు పాడున్న తువరే. నువ్వు అంటే మలయాళంలో నీ, పాట అంటే మలయాళంలో పాటు, పాడేంత వరకు అంటే పాడున్న తువరే, పాడున్న తువరే. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం కోసం ఇక్కడ క్రింద ఒక ఉదాహరణ ఇచ్చానండి, జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాన్ని. నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటాను. నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటాను. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలి. చూడండి, నువ్వు అంటే మలయాళంలో నీ, నీ, పాట అంటే మలయాళంలో పాటు, పాటు, పాడేంత వరకు, మలయాళంలో ఏం చెప్పాలి, పాడున్నత్తువరే, పాడున్నత్తువరే. నువ్వు పాట పాడేంత వరకు అంటే మలయాళంలో నీ పాటు పాడున్నత్తువరే. నేను ఇక్కడ వేచి ఉంటాను. నేను అంటే మలయాళంలో జ్ఞాన్, జ్ఞాన్. ఇక్కడ అంటే మలయాళంలో ఇవిడే, ఇవిడే. వేచి ఉంటాను, మలయాళంలో కాతిరుక్కుం, కాతిరుక్కుం. నేను ఇక్కడ వేచి ఉంటాను అంటే మలయాళంలో
ഞാൻ ഇവിടെ കാത്തിരിക്കും. ഞാൻ ഇവിടെ కాతిరికం. ఇప్పుడు కలిపి చెప్పండి. నువ్వు పాట పాడేంత వరకు నేనిక్కడ వేచి ఉంటాను. మలయాళంలో നീ പാട്ടു പാടുന്നതുവരെ ഞാൻ ഇവിടെ കാത്തിരിക്കും. നീ പാട്ടു പാടുന്നതുവരെ ഞാൻ ഇവിടെ కాతిరికం. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. అయితే నెక్స్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని, అంటే అంతవరకు అనే పదాన్ని ఉపయోగించి మనం చాలా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకే, అయితే ఆ వీడియో మీరు చూడాలి అంటే ముందుగా ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ మీకు పూర్తిగా అర్థం అయితేనే ఆ వీడియోకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.